త్రిపురమాలిని అంటే ఈ మాల ఎప్పుడు వచ్చినా కూడా అవి చెప్పిన మూడిని పైన చెప్పిన 3 బోలెడు చెప్పుకున్నాం కదా, అవన్నిట్లో కూడా ఆవిడ ఉంది. మూడిట్లో ఒకటిగా మాలగా అన్నిటిని సరి వేస్తున్నట్టుగా ఆ త్రిపురమాలిని. తర్వాత అంతర్దశార చక్రేశ్వరి అయిన ఆవిడకి పేరు త్రిపురమాలిని, అంటే సర్వరక్షాకర చక్రం ఆ రోజు. ఆ చక్ర ఈ నాయకి కూడా త్రిపురమాలిని, ఆవిడ పేరు కూడా ఇక్కడ చెప్తున్నారు. అదే మాలిని అంటే మాలగా. ఈ మాలలో మనలో మనో బుద్ధి చిత్తం అనే 3 ఉన్నాయి. ఈ 3 కూడా 3 త్రిపురాలట. మనకి త్రిపుర మాలిని అంటే ఈ 3 మనో బుద్ధి చిత్తం, మనస్సు బుద్ధి చిత్తం, ఈ 3 కూడా త్రిపురములు. వీటి మూడిట్లో కూడా ఉంటూ మగావిడిగా ఉంది. చెప్పండి. ఈ మనో బుద్ధులు ఒకటి, తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, ఈ మూడిట్లో కూడా ఉంటూ తుర్యంగా ఉందని ఇద్దరికి కూడా చెప్పుకున్నాం అన్నమాట. ఇదే త్రిపురమాలిని అంటే ఈ 3గా ఉన్న మొత్తం ప్రపంచంలో త్రిపుటిలో 3ట్లో ఆవిడ ఉంటూ దారంలాగా, కానీ దానికి అతిరిక్తంగా ఆత్మరూపంగా ఉందన్నమాట. ఆవిడ రూపంగా ఉంది. అది త్రిపురమాలిని. ఇదే సర్వరక్షాకర చక్రానికి కూడా చక్రేశ్వరిగా ఆవిడ ఉంది. ఇది ఆత్మ. ఆవిడేమిటి? నిరామయ. తర్వాత నిరామయ అంటే ఆమయములు అంటే ఆది వ్యాధులు లేనిది అని. ఆది అంటే మనసుకు వచ్చే రోగాలు, వ్యాధి అంటే శరీరానికి వచ్చే రోగాలు. అవి 2 ఆమయం లేనిది. ఆవిడకి శరీరమే లేదు, ఆదులు వ్యాధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవిడ శరీర ఉపాధి ఉన్నటువంటిది కాదు కాబట్టి ఇవి ఉండవు. కానీ ఆవిడ తత్వం ఆత్మ కాబట్టి శరీరం లేదు, కానీ ఆవిడ తత్వం నిరామయం, ఏమి చలనం లేకుండా ఎప్పుడు నిశ్చలంగా శుద్ధంగా ఉంటుంది. నిరామయం. ఆలంబం అంటే ఆధారం. మనకు ఏదో ఒక ఆధారం ఉండాలి. మన శరీరం ఆధారం అని అనుకుంటారు జీవులు, కానీ శరీరం కాదు ఆధారం మనం ఉండటానికి. ఆ శరీరాన్ని కూడా నిలిపే ఆత్మ లోపల ఉంది కాబట్టి ఈ శరీరంలో ఉన్న ధాతువుల్ని, ఇంద్రియాలను అన్నింటినీ పట్టి నిలబెట్టి ఆధారంగా ఉన్నది ఆవిడ. ఆత్మశక్తి మనకి ఆలంబన. ఆవిడకి ఏ ఆలంబన అక్కర్లేదు. ఆవిడే ఆత్మ తత్వం కాబట్టి, పరమాత్మ యొక్క శక్తి కాబట్టి ఆవిడకి ఏ ఆలంబన అక్కర్లేదు, ఆధారం ఏమక్కర్లేదు. ఆవిడే అన్నిటికీ ఆలంబన. ఈ విషయం కన్నా తెలుసుకుంటే మనం ఎవరు గాని ఈ విషయం తెలుసుకుని, సో మనకి ఆధారం శరీరం కాదు, ఈ శరీరం లోపల ఉన్న ఆత్మరూపమైన అమ్మే అని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రభాశూన్యం, మనశూన్యం, బుద్ధి శూన్యం అనే స్థితి వస్తుంది. ఎందుకంటే వీటి మీద ఆధారపడమన్నారు. ఇది కాదు కదా మనం. ఇవేంటి అని లోపలికి వెళ్ళి ఆత్మ గురించి చింతించేటప్పుడు ఈ విధంగా ప్రభాశూన్యం అంటే ఏంటంటే ప్రపంచ విషయ అభిలాష, బయట ప్రపంచంలో ఉన్న విషయాలు తీసుకోవాలి, అనుభవించాలనేటువంటి ఆశ అనేది అనమాట, అభిలాష. ఆ ప్రభాశూన్యం అది పోతుంది అనమాట. ఎందుకంటే దీని వెంపు మళ్ళిన తర్వాత అది ఉండదు. మనశూన్యం, మనస్సు కూడా పిచ్చి ఆలోచనలోకి పోకుండా స్థిరమైన బుద్ధితో ఉండి ఆలోచిస్తే అప్పుడు మనకు కూడా ఈ స్థితి వస్తుంది అనమాట. సమాధి స్థితి అన్నారు. ఆ ప్రభాశూన్యం, మనశూన్యం, బుద్ధి శూన్యం అనే స్థితి ఏంటంటే సమాధి స్థితి. ఆ స్థితికి మనం ఎప్పుడైతే ఈ ఆలోచనలోకి వస్తామో మనుషులకు కూడా ఆ స్థితి వస్తుంది అనమాట. అప్పుడేంటి? స్వాత్మారామ. ఆవిడ నిరాలంబం. ఈ విషయం తెలుసు కాబట్టి ఆవిడకి స్వ ఆత్మ. స్వ అంటే స్వరూపమైన, ఆవిడ రూపమైన ప్రపంచం యందు ఆత్మ, తనకు ఆత్మైన పరమాత్మని యందు రమిస్తూ ఉంటుంది. ఆవిడకి అదే ఆనందం. ఇంకేమి బాధలేమి లేదు, శరీరం లేదు కాబట్టి ఆత్మతోటే. ఆత్మ అనేది ఆనంద రూపం, జ్ఞాన రూపం, ఆనంద రూపం. ఈ జ్ఞానం ఆవిడికి తెలుసు. ఇది నేను అనే దేవత జ్ఞానం ఆవిడికి తెలుసు. ఆనందిస్తూ ఉంటుంది ఆవిడ. స్వాత్మారామ ఆవిడ. ఈ విషయం తెలుసుకుని మనం ఎప్పుడైతే ఆ ఆత్మను గురించే చింతిస్తూ ఈ శరీరం నేను కాదు అనే భావంతో లోపల ఆత్మను పొందాలనేటువంటి ఆలోచనతో ఉంటే, ఆలోచన తపస్సు అన్నారు. అదే విధంగా ఒకే విషయం మీద ఆలోచిస్తూ ఉంటే అది ఒక విధమైన వేడి పుడుతుంది, శక్తి పుడుతుంది. ఈ వేడితో ఏమవుతుందంటే లోపల ఉన్న కుండలిని ప్రభావమై ఆ వేడికి పైకి వెళ్ళి ఆ చంద్రమండలాన్ని తగిలిందంటే అప్పుడేమవుతుంది? అమృత వర్షం కురుస్తుంది అనమాట. అది అమృతం కదా చంద్రమండలం. ఈ వేడి ఎప్పుడైతే తగిలిందో అక్కడున్న అమృతం కదిలి చంద్రమండలం సుధాశృతి అమృత ధారలు వర్షం కురుస్తుంది. అదే చెప్తానండి. సుధాధారాసారై అనే దాంట్లో ఆ ప్రపంచం చించంతి అక్కడికి పోయిన తర్వాత చంద్రమండలం కరిగి పడినప్పుడు అమృత వర్షం కురిసి శరీరంలో ఉండే 72 నాడులు కూడా తడుస్తాయి.
అప్పుడు జీవన్ముక్తులు అవుతారనమాట. జీవన్ముక్తులు అంటే ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి స్థితి అనమాట. అప్పుడు ఆ ప్రారంభం అయ్యేదాకా శరీరం ఉన్నా కూడా వాళ్ళకి ప్రపంచంలో విషయాలేవి బాధించవన్నమాట. అటువంటి స్థితి వస్తుంది. కాబట్టి అదే చింతన చేసినప్పుడు ఈ స్థితి రావచ్చు. అందుకని ఆవిడ ఆత్మారామ స్వరూపమైన ప్రపంచం ముందు తన ఆత్మ అయిన శివుని అందు ఆనందిస్తున్నప్పుడు ఆలోచనకు ఉంటే ఈ స్థితి రావచ్చు. అప్పుడు అమృత వర్షం కురిసి మనకి జీవన్ముక్తి రావచ్చు. ఇది అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చెప్తున్నారు. ఈ 3 పురాలు ఇవన్నీ 3 అన్నింటిలో ఉన్నది ఆవిడేను. అవి వాటికి విడిగా అస్తిత్వం లేదు. ఆవిడ శక్తిస్తున్నది ఆత్మే, మనకిస్తున్నది కూడా ఆత్మే. నేను అంటున్నది అదే ఆ అమ్మవారే అనే ఇది అర్థం చేసుకోవడానికి ఇన్ని రకాలు చెప్తున్నారు. అర్థం చేసుకున్న తర్వాత దాని గురించి చింతించాలన్నమాట. అలా వచ్చినప్పుడు ఆ సుధాస్థితి జరిగితే జీవన్ముక్తులు అవుతారు. తర్వాత నెక్స్ట్ నామం సుధాస్థితి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. తర్వాత నామం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. సంసారం సాగరం అన్నారు ఒకప్పుడు, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? సంసార పంకం అంటే బురద, బ్రహ్మాండమైన బురదట. దాంట్లో కూరుకుపోయి నిర్మగ్నం. మగ్నం అంటే దిగటం, నిర్మగ్నం అంటే పూర్తిగా మునిగిపోవడం అన్నమాట. సంసారం అనే బురదలో మునిగిపోయిన జీవులు అందులోంచి బయటపడలేరు. ఎందుకంటే పెద్ద బురద ఉన్నది ఏమంటుంటే ఊగిలాగా అయిపోయి అసలు దాంట్లోంచి బయటికి రావడం అనేది సాధ్యమే కాదు. ఎవరు వచ్చే సహాయం కూడా చేయరు. ఎందుకంటే పట్టుకుని వాళ్ళని కూడా వాళ్ళకి కింద వాళ్ళకి పట్టు దొరక్క చేయబట్టుకు లేకపోతే పై వాళ్ళు కూడా దాంట్లో పడతారనమాట. అందుకని ఎవరు సహాయం కూడా చేయరు. అటువంటి సంసారం అనే ఊగిలో కూరుకుపోయిన జీవులను ఉద్ధరించడం అంటే బయటికి లాగడం. సామాన్యంగా ఉద్ధరించడం కాదు, సముద్ధరణ. పూర్తిగా అసలు ఆ బుర్ర సంగతి ఎక్కడా కనిపించకుండా అన్నమాట. అంత చక్కగా ఆవిడ ఉద్ధరిస్తుంది అనమాట. ఆవిడ ఆరాధించే భక్తులని. అదే అనమాట సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఊరికే కేవలం బయటికి లాగడం కాకుండా ఇక బురద నామరూపాలు కూడా ఉండకుండా వాళ్ళని చక్కగా ఉద్ధరిస్తుంది, సంపూర్ణంగా ఉద్ధరిస్తుంది. ఎలా అంటే అవిజ్ఞానం అంతఃస్థిర మిహద్వీప నగరి అనే దాంట్లో జన్మ జలధౌ నిమగ్నానం దంస్త మురణికు వరాహస్య భవతి అన్నారు. వరాహం ఇది దంస్త అంటే కోర. ఆ వరాహ రూపంలో ఆయనకున్న పెద్ద కోరతో సముద్రంలో ఎక్కడో దాచిపెట్టాడు ఆ హిరణ్యాక్షుడు భూమిని. అటువంటి దాన్ని వెళ్ళి తీసుకొచ్చారు ఆయన ఆ దంస్తతో. ఇట్లాగే ఈ సంసారంలో నిమగ్నమైన వాళ్ళని ఆయన కోరతో భూమిని ఉద్ధరించినట్టుగా ఈ అమ్మవారు కూడా వాళ్ళని ఉద్ధరిస్తుంది అని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకి చెప్పారు. జన్మ జలధౌ నిమగ్నానం, ఈ జన్మ మరణం జననం మరణం అనే ఈ జలధి సముద్రంలో మునిగిపోయిన వాళ్ళని వరాహమూర్తి కనుక ఆ దంస్తతో భూమిని ఎత్తినట్టుగా ఆమె తన దయతో ఉద్ధరిస్తుంది. ఇదే అనమాట సంసార పంక నిర్మగ్న సముద్రంలో పండిత అనే దాంట్లో ఆయన అర్థం ఆయన ఆ విధంగా చెప్పారు మనకి. అలాగే బుర్ర నుంచి బయటపడేస్తుంది. ఎందుకంటే అమ్మను నమ్ముకుంటే ఈ సంసారం అనేటువంటి బాధ, మళ్ళీ జననం మరణం అనేటువంటి సైకిల్ మనకు లేకుండా పోతుంది. ఎందుకంటే ముందు చెప్పుకున్నాం సుధాశుద్ధి జరిగితే అదే జరుగుతారనమాట. యజ్ఞప్రియ తర్వాతది యజ్ఞప్రియ. యజ్ఞం అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞం అంటే త్యాగం చేయడం అనేది ఒక యజ్ఞం అట. ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. ఏంటి? ద్రవ్య యజ్ఞం, తపోయజ్ఞం, జపయజ్ఞం, యోగం, ఇవన్నీ కూడా యజ్ఞంలోకే వస్తాయన్నమాట. ఏ యజ్ఞం అయినా అమ్మకు ప్రియమేట. యజ్ఞం ప్రియ. ఏ యజ్ఞం చేసినా కూడా ఆవిడకి ప్రియం. ఎందుకంటే ఆవిడ యజ్ఞ రూపమే ఆవిడ అని చెప్తారు. ఎన్నో యజ్ఞాల్లో ఏ యజ్ఞం చేసినా కూడా అమ్మకు ప్రియమే. యజ్ఞం విష్ణువు. ఎందుకంటే ప్రియం అంటే యజ్ఞం విష్ణు రూపం అన్నమాట. ఆ విష్ణు రూపం ఎలాగో చెప్పుకుందాం. కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? అహం క్రతు, అహం యజ్ఞ, స్వధా అహం, అహమో ఔషధం, మంత్ర అహం, ఆజ్యం, అహమేవ ఆజ్యం, మహాం అగ్ని, అహం హుతం. యజ్ఞంలో జరిపేవన్నీ కూడా నేనే. ఈ క్రతువుని, యజ్ఞం అనే క్రతువు నేనే. యజ్ఞ స్వధ అందులో చెప్పే మంత్రాలన్నీ నేనే. ఔషధం అందులో వేసే ఔషధులు అవన్నీ కూడా నేనే. ఆ మంత్రం అందులో చెప్పే మంత్రము నేనే. ఆజ్యం హోమం చేసే ఆజ్యం నెయ్యి కూడా నేనే. ఆ అగ్ని నేనే. ఆ హుతం అవుతున్నది నేనే అని కృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే యజ్ఞం విష్ణు అంటే అదనమాట. విష్ణు రూపం ఇవన్నీ కూడా భగవంతుడి రూపమే అన్నమాట. అందుకనే ఆవిడికి ఇష్టం.
ఆవిడికి ఆయనకి తేడా లేదు. ఆవిడ ఆ యజ్ఞం అంతా కూడా పరమాత్మ రూపం. అదే బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహూతం అనే మనం భోజనం చేసేటప్పుడు కూడా పెద్దలు యజ్ఞం వేద విధులు చెప్పుకుంటారు అనమాట. ఈ భోజనం చేయడం అనేది కూడా అటువంటి లోపల ఉన్నటువంటి అగ్ని ఉంది కదా, దశరాగ్ని రూపంలో ఉన్నాడు. వైశ్వానరుడిగా లోపల ఉన్నాను, నువ్వు తినే అన్నాను నేనే అరిగిస్తున్నానని మంత్రం ఉంది. సో అందులో ఉన్న అగ్నికి ఈ మనం ఆ అన్నం ఫస్ట్ ఒక కుక్క నెయ్యి వేసుకుని ప్రాణాహుతులు వేసి చెప్తారనమాట. బ్రహ్మ అర్పణం, బ్రహ్మకే ఇస్తున్నాను, ఈ చేస్తున్నది బ్రహ్మే, ఈ ఆహుతి బ్రహ్మే అనే అర్థంతో బ్రహ్మార్పణం, బ్రహ్మవే, బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం, బ్రహ్మయువతి అనే గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధన అని భోజనం చేస్తాం. సో ఇదంతా కూడా యజ్ఞం. యజ్ఞ రూపమే అసలు పరమాత్మదే, పరమాత్మ రూపమే అనమాట యజ్ఞం. ఆ యజ్ఞం అంటే ఆవిడకి ప్రియం. అంటే మనం భోజనం చేయటం, మనం చేయటమే కాదు యజ్ఞం. దానం, ధర్మాలతో పుణ్యకార్యాలు, మనం వచ్చిన సంపదల్ని ధర్మ కార్యాలకు వినియోగించడం యజ్ఞం అన్నమాట. ఆ పేదలను ఆదరించటం, భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టడం, మనకున్న శక్తిలో మనకున్న దాంతో ఇతరులకు కొంత త్యాగం చేయటం యజ్ఞం. ఆ యజ్ఞం ఆ భగవంతుడి రూపమే కాబట్టి ఆ యజ్ఞం అంటే ఆవిడకి ప్రియం. ఆవిడ యజ్ఞం ప్రియ, యజ్ఞ కర్త్రి. యజ్ఞం చేయించేది కూడా ఆవిడేట. ఎందువల్ల అంటే ఇప్పుడు యజ్ఞం చేసిన ఆయన్ని యాజి అంటారు. అంటే ఏ యజ్ఞం చేస్తే అది, సోమ యజ్ఞం చేస్తే సోమ యాజి, ఉప యజ్ఞం చేస్తే ఆ పేరుతో ఆ యాజి ఇలా చెప్తారనమాట. ఆ యాజి అంటే యజ్ఞం చేసిన యాజి అంటారు. ఆయన యజ్ఞం చెయ్యాలంటే ఎవరైనా కూడా భార్య ఉండాలి. భార్య లేని వాళ్ళు యజ్ఞం చేయడానికి అర్హులు కాదు. యజ్ఞం చేస్తే భార్య ఉంటేనే కానీ చేయలేదు. కాబట్టి ఆ భార్య రూపంలో ఉన్న ఆవిడ ఉంటే గాని చేయడానికి వీల్లేదు. కాబట్టి యజ్ఞం చేస్తుందనే లెక్కలో ఆవిడ యజ్ఞకర్త్రి అన్నారు. ఈ ప్రపంచం అనే యజ్ఞానికి శివుడు, పరమేశ్వరుడు యాజి, ఆమె సోమిరమ్మ. సో ఆవిడ యజ్ఞకర్త్రి. ఈ ప్రపంచ యజ్ఞాన్ని కూడా చేస్తుంది కదా ఆయన శక్తిగా. సో ఆవిడ యజ్ఞాన్ని చేయించారు కాబట్టి యజ్ఞకర్త్రి. లోకంలో కూడా యజ్ఞం చేయాలంటే భార్య రూపంలో ఆవిడ ఉండాలి కాబట్టి శక్తి ఆవిడ యజ్ఞకర్త్రి. ఇక్కడ యజ్ఞం చేయాలని కూడా ఆవిడ కారణం అవుతుంది యజ్ఞకర్త్రి. యజమాన స్వరూపిణి, యజ్ఞ రూపం, యజ్ఞ ప్రియము, యజ్ఞ కర్త్రియే కాకుండా యజమాన స్వరూపిణి. యజ్ఞం చేసే కర్తని యజమాని అంటారు. ఆ యజమాని స్వరూపం కూడా ఆవిడేట. ఎందుకంటే శివుడి అష్టమూర్తుల్లో ఒక రూపం యజమాని, ఆత్మస్వరూపం అంటారు. భవాయ దేవోభవ, సర్వాయ దేవోభవ, భవాయ నమః, సర్వాయ నమః, ఈశానాయ నమః, పశుపతే నమః. ఈ పశుపతే నమః అనేది ఆత్మ అంటారు. ఆత్మ చేసే జీవుడు అన్నమాట. ఈ అష్టమూర్తుల్లో జీవుడు ఒక మూర్తి. ఈ ఈశానుడు అనేది సూర్యమూర్తి. పశుపతి అనేది ఆత్మ, జీవుడి మూర్తి, జీవుడి పేరు. రుద్రాయ దేవాయ నమః అంటే అగ్ని రూపం. ఉగ్రాయ దేవాయ నమః అంటే వాయు రూపం. భీమాయ దేవాయ నమః అంటే ఆకాశ రూపం. మహతే అనేది ఆ పైన ఉండే చంద్రమండలంలోని చంద్రుడు చెప్పుకున్నాం 8. ఇందులో ఈ పశుపతే నమః అనే పశుపతి రూపం అంటే యజమాని అని ఆత్మ. ఆత్మ అంటే పరమేశ్వరుడే, అదే జీవుడు. ఏ యజ్ఞం చేసే ఆయన కదా, జీవుడే కదా చేస్తున్నాడు. కాబట్టి ఈ రూపం ఆవిడదే, ఆ యజమాని రూపమే. ఆ శివుడి యొక్క శక్తే కదా ఆవిడ. సో ఈ ఒక రూపం 8 మూర్తులలో ఒక మూర్తి రూపం ఆ యజమాన స్వరూపం కాబట్టి అది కూడా ఆ యజమాన స్వరూపిణి ఆవిడ. యజ్ఞం చేస్తే ఆయన దీక్షితుడు. దీక్ష తీసుకుని కదా ఏ పని చేయాలి. అందులో యజ్ఞం చేయాలంటే దీక్ష తీసుకుంటారు. ఆ యజ్ఞం అయ్యేదాకా వారు ఇంకా దాటి బయటికి రారు. సో ఈ దీక్షితులుగా ఉన్నప్పుడు కూడా దీక్షిత స్వరూపుడు అని చెప్పుకున్నాం కదా, దీక్షా స్వరూపిణి. దీక్షితులైంది కూడా ఆవిడ ఉంటుంది. మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళని కూడా చెప్పాం. సో ఈ దీక్ష తీసుకున్న యజమానుల్లో ఆవిడ ఆ రూపంగా ఉంటుంది కాబట్టి యజమాన స్వరూపం. ఆ విధంగాను ఇలా అష్టమూర్తుల్లో ఒకటి అయిన ఆత్మరూపం కాబట్టి యజమాన స్వరూపిణి, అది కూడా ఆవిడే. అంటే మొత్తం యజ్ఞం అంటే మొత్తం పరమాత్మ స్వరూపం. ఎక్కడన్నా యజ్ఞం జరుగుతుంటే తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే దేవతలందరూ అక్కడ ఉంటారు, పరమాత్మ రూపం అది కాబట్టి ఆయన సేవించుకోవడానికి దేవతలందరూ అక్కడ ఉంటారు కాబట్టి వెళ్ళి నమస్కారం చేయాలట. వెళ్ళకుండా ఉండటం పాపం అంటారు. ఎక్కడ యజ్ఞం జరుగుతున్నా వీలైనంత వరకు వెళ్ళి చూసి నమస్కారం చేయాలన్న. సో ఆవిడ యజమాన స్వరూపిణి. ఏంటి? యజ్ఞ ప్రియ, యజ్ఞ కర్త్రి, యజమాన స్వరూపిణి ఆవిడే. తర్వాత ధర్మాధార, ధర్మానికి ఆవిడే ఆధారం. ధర్మం అంటే ఏమిటి అంటే మొత్తం ప్రపంచంలో శిష్య పరంపరగా, అంటే ఆది నుంచి శిష్య పరంపరగా
వేద వేద ప్రమాణం, వేదంలో చెప్పిన ధర్మాలతోటి నిండినదిగా, దానికి విరుద్ధం కాకూడదు. వేదంలో చెప్పిన ధర్మాలతోటి అనాదిగా గురు పరంపరగా, అంటే ఎవరో ఒకళ్ళు కాదు, ఎడతెగని పరంపర ఉండాలి, ఎక్కడో మధ్యలో తెగిపోకూడదు. అది ఆ విధమైన పరంపరతో వేదంలో చెప్పిన ధర్మాలు నిండినటువంటి ఆ కర్మలు చెప్పారు, ఏం చేయాలో అవే ఆచారాలుగా చెప్పారనమాట. ఆ చెప్పినవే వాళ్ళు అక్కడి నుంచి ఆచరిస్తున్నారు కాబట్టి ఆచారం, వాటిలో ఆచారం అన్నారు. అవే ధర్మం అంట. ధర్మం అంటే అది అప్పటి నుంచి ఎడతెగని గురు పరంపరతో వేదంలో చెప్పిన ధర్మాలనే ఒక ఆచారంగా పెట్టుకుని ఆచరిస్తున్నారు కాబట్టి అదే ధర్మం. ఈ ధర్మానికి ఆవిడే ఆధారం. ఎందుకంటే ఆవిడ రూపమే కదా, వేదంలో చెప్పినవన్నీ ఆవిడే కదా. సో ఆవిడే ధర్మమే ఆధారం. ఇప్పుడు రైలుకు పట్టాలు కావాలి, పట్టాలు లేకుండా రైలు నడవలేదు కదా. అలాగే ప్రపంచం అంతా, విశ్వం అంతా కూడా ధర్మం అనే దాని మీదే నడుస్తుంది అనమాట. అదే ఆధారం ప్రపంచానికి, ప్రపంచం సరిగ్గా నడవడానికి. ఎందుకంటే ఆవిడ ఈ విశ్వానికి అంతటికి కొన్ని నియమాలు పెట్టింది. అంటే ధర్మాలు ఆచరించడం. నియమం అంటే దాని ప్రకారం నడవడం, అదే ఆచరించడం. సో ధర్మాలు పెట్టింది విశ్వానికి అంతా, అన్ని శక్తులకి కూడా. ఆ ధర్మాలు ఊరికే పెట్టడమే కాకుండా అవి తప్పకుండా నిర్వర్తించే బాధ్యత కూడా తీసుకుని చేస్తుంది. ఆవిడ భయంతో ఈ ప్రపంచంలో అన్ని శక్తులు కూడా ఆ నియమాలు తప్పకుండా ఆ ధర్మాన్ని పాటిస్తున్నాయి కాబట్టి విశ్వం అంతా ఇలా నడుస్తుంది. సో దానికి ఆధారం ధర్మం. ఈ ధర్మానికి ఆధారం ఆవిడే కదా, ఆవిడ ఏర్పడుతుంది కాబట్టి ధర్మాధార, ధర్మమే ఆవిడ రూపం. సో ఆ ధర్మాధార, ఈ ధర్మ ఆధారంతో దీన్నంతా నడిపిస్తుంది. ఇప్పుడు యజ్ఞం చెయ్యాలి, అదొక ధర్మం. ఆ యజ్ఞం చెయ్యాలంటే ధనం కావాలండి. ఎలా అంటే ధనాధ్యక్షురాలు ఆవిడేట. మీకు మంచి కార్యాలు చేయాలంటే ధనాన్ని ఇచ్చే ఆవిడే అని ధనాధ్యక్షురాలు ఆవిడ. ఇంకా అన్ని లోకాలకి ఆవిడే మహారాజ్యం కాబట్టి ఇందులో ఉన్న కూడా ధనధాన్య ఉన్న సంపదలంతా కూడా ఆవిడే కాబట్టి అధ్యక్షురాలు, అధిపతి. ధనాధ్యక్షురాలు కాబట్టి ఆవిడ యజ్ఞం చేయాలంటే కూడా ఆ ధనాన్ని మనకి ఇచ్చే బాధ్యత ఆవిడ దగ్గర ఉందన్నమాట. ఏంటంటే ధర్మమే ఆవిడ రూపం. ధర్మం రామో విగ్రహాన్ ధర్మ అని, ధర్మమే ఆవిడ రూపం అని చెప్పడానికి ఇది కూడా చెప్తారు. శ్రీరామో లలితాంబిక అని. రామో విగ్రహాన్ ధర్మ, ధర్మం యొక్క స్వరూపమే రాముడు అన్నారు. సో అమ్మవారు కూడా ధర్మ స్వరూపురాలు, ధనాధ్యక్షురాలు కూడా. ధనాధ్యక్షురాలు అని ఏం చెప్తారంటే, ఒకప్పుడు రఘు మహారాజు అంటే రాముడికి చాలా ముందు రఘువంశం అంటారే, ఆయన వాళ్ళ ముత్తాతలు ఎవరు, ఆ రఘు మహారాజు యజ్ఞం చేశాట. ఆ యజ్ఞంలో ఆయన ఎంత ఉదారంగా ఇచ్చేశారంటే దక్షిణలు అవన్నీ కూడా మొత్తం అసలు రాజ్యంలో కోశాగారంలో రూపాయి కూడా లేకుండా మొత్తం ఇచ్చేసాట, అన్ని ధనాలుగా ఇచ్చేసి ఇంకేమీ లేదనమాట. అలాంటి పరిస్థితిలో ఒక బ్రాహ్మణుడు, ఒక బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా యజ్ఞం చేయాలనుకుంటున్నాను, నేను సాయం చేయమన్నట. అప్పుడు ఇంక లేదని చెప్పలేట ఆయన. రేపు రాండి అన్నట. అని రాత్రికి తను ఒక పథకం వేసుకుంటున్నట్ట. ఆయన ఎవరు, ఉత్తరాధిపతి ఎవరు, ధనాధిపతి కుబేరుడు దగ్గరికి పోయి ధనం తీసుకొచ్చి ఈయనకి ఇవ్వాలని ఆయన పథకం వేసుకుంటున్నట్ట, వెళ్ళాలని. సరే వెళ్ళాలని చూసి బయలుదేరుతుంటే ఇంత మంత్రులు వచ్చి చెప్పారు, అయ్యా ధనాగారం నిండా అన్ని సంపదలు ఉన్నాయి, ఏం అక్కర్లేదు అన్నమాట. ఎలా వచ్చింది అంటే, ఈయన చేసిన ధర్మ కార్యానికి సంతోషించి అమ్మవారు అన్నింటికి, ధనానికంతా ప్రపంచంలో ఉన్న సంపదలన్నిటికీ ఆవిడే అధ్యక్షురాలు కాబట్టి వాటిని ఆవిడ చెప్పిన వాళ్ళకి ఇవ్వడానికి గాను ఒక కార్యదర్శిగా ఈ కుబేరుని నియమించింది. ఈ కుబేరుడు ఆవిడ ఉపాసకుడు కదా, అందుకోసం వాడిని పెట్టింది. నువ్వు ఇవన్నీ చెప్పిన ప్రకారం ఎవరెవరికి ఇవ్వాలో ఇస్తూ ఉండము. సో ఈ కుబేరుడి దగ్గరికి వెళ్ళాలని ఈయన ఎప్పుడైతే అనుకున్నాడో, ఆమె వెంటనే గమనించి వాడికి అర్థం చేస్తుంది అనమాట. వెంటనే ఆయన మొత్తం ఆయన ధనాగారాలన్నీ కూడా నింపేశాట. ధనాధ్యక్షుడు అలా చేస్తూ ఉంటుంది ఆవిడ. ధాన్య వివర్ధిని చేసిందంటారు. ఆ ధనాధ్యక్షురాలైన ఆవిడ ఆ ధర్మ కార్యాలు, యజ్ఞాలు చేస్తారనే వాళ్ళకి ఆవిడ ఆ విధంగా ఇచ్చేస్తుంది అనమాట. ధనధాన్య వివర్ధిని. ధనాధ్యక్షురాలు ఆవిడే ఇలా ధనధాన్యాలన్నీ వృద్ధిగా ఇచ్చిన ధనధాన్య వివర్ధిని. సో యజ్ఞంలో నుంచి ఇన్ని విషయాలు అమ్మవారికి చెప్పినారు. ఆమె యజ్ఞ ప్రియ, యజ్ఞ కర్త్రి, యజ్ఞ యజమాని, ధనాధ్యక్షురాలు, ధనధాన్య వివర్ధిని. మొత్తం ఒక వరుసగా అన్ని చెప్పారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ధనధాన్య వివర్ధిని.
తర్వాత నామం ఏంటి? విప్రప్రియ. విప్రప్రియ. విప్రప్రియ ఇక్కడ రాసి విప్రప్రియ అంటే యజ్ఞం చేయాలంటే మంత్రం చెప్పడానికి వేద పండితులు కావాలి కదా. కేవలం మంత్రాలు ఏవో నేర్చుకుని వచ్చి యజ్ఞం చేయాలంటే వీలు కాదనమాట. ఆ యజ్ఞానికి ఫలితం ఉండదు. యజ్ఞం రుచికుడు కావాలంటే శాస్త్రీయంగా చిన్నప్పటి నుంచే వేదాధ్యయనం చేయాలి. వేదం పరంపరాగతమైన గురుకులలో విశేషాలను అనుసరిస్తూ అంటే ఏదో వెళ్ళి 4 రోజులు నేర్చుకుని రావటం కాదు. ఉపనయనం ఆయన దగ్గర నుంచి గురుకులంలో వెళ్లి ఆ గురువు సంప్రదాయబద్ధంగా ఉన్న గురుకులంలో వెళ్లి వేదాన్నంతా కూడా సంప్రదాయబద్ధంగా నేర్చుకుని ఆయన చెప్పిన విధి నిషేధాలన్నీ పాటిస్తూ ధర్మసమ్మతమైన జీవితాన్ని గడుపుతూ ఆ విధమైన చెప్పారు సత్య అహింస తపస్సు ఇలాంటివి వాళ్ళ జీవితంలో ఉండాలట. అటువంటి వాళ్ళని వేరే విధులు అంటారు. వాళ్ళని ఏమంటారు? విప్పులను వాళ్ళని అంటారు. మామూలుగా బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళ రాములు అంటారు. రాముల్ని ఆ ఉపనయన సంస్కారం అయిన తర్వాత ద్విజులు అంటారు. ఆ ద్విజులు ఈ విధంగా వేదాధ్యయనం సంప్రదాయంగా 12 ఏళ్ళ తర్వాత ముఖ్యంగా ఒకటి. సో అలా ఏళ్ల తరబడి వాళ్ళ గురుకులంలో ఉండి నేర్చుకుని అవన్నీ పాటిస్తూ ఉన్నవాడినే విప్రుడు అంటారు. అటువంటి విప్రులు అంటే అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చేసిన వేదం, వాళ్ళు నేర్చుకున్న వేదం అంతా కూడా ఆవిడ రూపమే కదా. సో అందుకని విప్రులు అంటే వాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళని విప్రులు అంటారు. వాళ్ళు వచ్చి మంత్రం చెప్తేనే దేవతలు వస్తారు కాబట్టి వాళ్ళను పెట్టుకుంటారు. ఎవరంటే వాళ్ళు వచ్చి యజ్ఞం చేయించడానికి వీల్లేదు. ఆ విప్రులు అంటే ఆవిడకి ఇష్టం. ఎందుకంటే ఆ వేదం అంతా కూడా పరమాత్మ స్వరూపం కాబట్టి వారిలో ఉండేది వేదం కాబట్టి వాళ్ళంటే ఇష్టం. విప్రప్రియ. విప్ర రూప అన్న కూడా అదే కదా. వాళ్ళంత నియమనిష్టలతో పాటిస్తున్న దీక్షితులు వాళ్ళు, పైగా వేదం కాబట్టి అవి ఆ రూపం కూడా ఆవిడే ఉంది. అందులో వేద రూపంగా వాళ్ళ లోపల ఉంది కదా. సో విప్ర రూప అన్న కూడా వాళ్ళలో ఉన్న వేద విద్య అంతా ఆవిడే కాబట్టి ఆవిడ విప్ర రూప కూడా చెప్పబడు. విప్రుడు అంటే విశిష్ట ప్రజ్ఞ కలవాడు అని కూడా అర్థం ఉందన్నమాట. విశిష్ట ప్రజ్ఞ. ఆ వేదం నేర్చుకోవడం అందరికీ సాధ్యం కాదు కదా. అన్నేళ్లు దీక్షగా చేయాలి. చాలా నియమనిష్టలు ఉంటాయి. గురుకులలో ఉండడం అంటే అంత తేలిక కాదు. సో అలా విశేషమైన ప్రజ్ఞ కలవాళ్ళు విప్రుడు. అదే ఇదంతా విశేష ప్రజ్ఞ. ఆ రూపం కూడా ఆవిడే. విశ్వభ్రమణకారిణి. విశ్వరూపం కూడా ఆవిడే కాబట్టి విశ్వభ్రమణకారిణి. విశ్వం ఈ విధంగా నడవాలంటే భ్రమణం అంటే రోజులు జరుగుతుంది కదా. కాల రూపంలో నియమ రూపంలో అన్ని సృష్టి స్థితి లయము శిరోధానము అనుగ్రహము ఈ మొత్తం కార్యక్రమం అంతా జరగాలి కదా. ఈ జరిపించేది ఎవరు? ఆవిడే. విశ్వభ్రమణకారిణి ఆవిడే. శంకరాచార్యులు గారు కూడా అదే మనకి చెప్పారు. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. విశ్వం భ్రమయసి, విశ్వాన్ని భ్రమణం చేయిస్తున్నావు తల్లి పరబ్రహ్మ మహిషి అని వర్ణించారు. దాంట్లో ఇరామాహుడు దేవి అనే దాంట్లో మహామాయ ఆవిడ మాయ కాబట్టి ఇవన్నీ చేయగలుగుతుంది ఎవరికి తెలియకుండా. విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఈ విశ్వాన్ని భ్రమణానికి ఆవిడే కారణం కాబట్టి విశ్వభ్రమణకారిణి. విశ్వం ఈ విధంగా నిరంతరం ఒకే పద్ధతిలో ఏ మార్పు లేకుండా జరగడానికి ఆవిడే కారణం కాబట్టి విశ్వభ్రమణకారిణి. విశ్వం భ్రమింపజేస్తుంది, బాగానే ఉంది, నడుస్తుంది. విశ్వగ్రాస. విశ్వాన్ని గ్రాస అంటే చెప్పుకున్నాం ఏమిటి? లింకేస్తుంది అవసరం లైన్ చేసింది కూడా ఆవిడే కదా. విశ్వగ్రాస. విశ్వాన్ని అంతా కూడా ఎలా తింటుందంటే ఆయన విశ్వరూపం చూపించినప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడు చూస్తున్నాడు. ఎలా ఉందిట? యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగ తథైవ నాశాయ విశంతి లోక తవాపి వక్తాన్ని సమృద్ధ వేగ. ఏమిటి పతంగాలంటే రెక్క పురుగులు. దీపం చూసి అదేదో ఆకర్షణీయంగా ఉందని దాంట్లో వచ్చి చచ్చిపోవడానికి అందులో పడిపోతుంటాయి. అలా ఆ విధంగా జనం అందరూ కూడా, అందులో సైన్యం అందరూ కూడా, అందరూ భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క నోట్లోకి ఆ విధంగా పోతున్నట్టు పతంగాలోకి దీపంలో పడినట్టుగా ఆ విశ్వరూపం చూపిస్తున్న పరమాత్మ నోట్లోకి వీళ్ళందరూ వెళ్లి పడిపోతున్నారట. సముద్ర వేగరహ. వేగంగా వచ్చి అన్ని పడిపోతున్నాయట. అవి చూసి భయపడిపోయి వెళ్ళానంటాడు కృష్ణుడు. ఆ విధంగా గ్రహిస్తుంది అనమాట. మొత్తం రూపంలో నెట్టేసింది. కృష్ణుడు అంటే ఆవిడైనా కృష్ణుడైనా వేరే కాదు, పరమాత్మ యొక్క శక్తి. సో విశ్వాన్ని ఇలా చక్కగా భ్రమింపజేస్తూనే చక్కగా నడిపిస్తూనే
చక్కగా అన్నిటినీ స్వీకరించేస్తుంది, లోపలికి తీసేస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది? హోమంలో కూడా అంతే. ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు అంటే విశ్వాన్ని అలా మింగడం ఒకటే కాదు, హోమం చేస్తున్నప్పుడు వేస్తున్న ఆహుతులన్నీ కూడా స్వీకరించేస్తుంది యజ్ఞ రూపంగా. అలా దేని వెళ్ళిపోతున్నాయి ఆయన బాబు, ఇంకా మళ్ళీ రావు కదా. విశ్వగ్రాస అన్నిటిని కూడా తీసేసుకుంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ యజ్ఞంలో అన్ని పడుతూ ఉంటే ఆ అగ్నిలో భగభగమన జ్వాల వస్తూ ఉంటే విద్రుమాభ అగరం రంగుల్లో మెరుస్తూ ఉంటుందట. ఆ జ్వాలలన్నీ మెరుస్తుంటాయి, ఎర్రగా పగడాల్లాగా మెరుస్తూ ఉంటాయి. వేదం అలా ఆ యజ్ఞంలో ఏమో ఆ రూపం విద్రుమ రూపంలో యజ్ఞ జ్వాలల్లాగా అన్నిటినీ గ్రసిస్తుంది. కాలవంతుడు కూడా విశ్వాన్ని కూడా అలాగే గ్రసిస్తుంది అనమాట. విశ్వగ్రాస ఇందులో ఉన్న అన్నిటిని కూడా అలాగే హృతం చేస్తుంది. ఆవిడెవరు? విశ్వగ్రాస విద్రుమాభ, తర్వాత వైష్ణవి కదా. విశ్వగ్రాస విశ్వబ్రహ్మ కానీ విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి. వైష్ణవి అంటే అమ్మవారిని వాళ్ళ దేవతలందరూ కూడా ప్రతిదానికి నారాయణి నారాయణి అంటే కదా ఆ స్తోత్రం చెప్పుకున్నాం. వైష్ణవి ఎలాగో అవి శంఖచక్ర గదా సాంగ గృహీత పరమాయితే ప్రసీద వైష్ణవి రూపే నారాయణి నమోస్తుతే అన్నారు. ఆవిడ ఆ విధంగా ఆ యుద్ధంలోకి ఆ అమ్మవారి సాయం చేయడానికి ఒక రూపం ధరించింది వైష్ణవిక. ఈ యొక్క ఆయుధాలు వైష్ణవి. సరే, విష్ణు రూపిణి. స్వస్తి.